ఆంధ్రప్రదేశ్లో నవ పాలనకు నాంది పలికింది. ఏదైతే మొత్తం తన క్యాబినెట్ టీంని సిద్ధం చేసుకుని వారికి శాఖలు కేటాయించిన తర్వాత ప్రస్తుతం అధికార యంత్రాంగం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. సో ఇవాళ సీఎస్ కావచ్చు, డీజీపీలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి పాలనను లేదా ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు అనేక వ్యవస్థలను లేకపోతే అనేక శాఖలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, వీటన్నిటినీ కూడా ఎలా సంస్కరించాలి, వాటిని తిరిగి ఎలా గాడిని పెట్టాలి అనే అంశం పైన చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు అంటే కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ఐపీఎస్లకి ఇప్పటికే వారిని కొంతమందిని జీఏడీకి కూడా అప్పవేయబోతున్నటువంటి పరిస్థితి, మరి కొంతమందిని కూడా బదిలీ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికార యంత్రాంగంలో ఎందుకు వచ్చింది, సో దీని ద్వారా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది మనం చూసాం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు గతంలో ఏ రకమైనటువంటి భాష వాడారు, ఏ రకంగా పాలన సాగించారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకంగా వారు తప్పు చేసి కూడా సమర్థించుకునే విధంగా వ్యవహరించారో తెలుసు. కానీ వీటి విషయంలో చాలా పారదర్శకంగా లేదా ప్రజలకు సంబంధించి జవాబుదారీతనంగా పనిచేయాల్సినటువంటి వారు కూడా చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు కూడా తలెత్తాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం పైన చాలా బాధ్యత కూడా ఉంది. దానిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమేమి చెయ్యాలి, ఎందుకు ఇలా అధికారులు వ్యవహరించారు, అధికారులు ఇలా వ్యవహరించవచ్చా, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అలానే రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి రామాంజనేయులు గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. అలానే ఆదోని శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి డాక్టర్ పారసారథి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు జీవరావు గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. సో నమస్కారం సార్ అందరికీ. రామాంజనేయులు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు పాలనలో ప్రత్యక్షంగా పాలనలో పాల్గొన్నటువంటి వారు, అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా పనిచేయాలి, సో ప్రభుత్వాలు లేదా పాలకులు ఎవరున్నప్పటికీ కూడా ఎలా వ్యవహరించాలో కూడా తెలిసినటువంటి వారు. సో మనం చూస్తే గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఎంత ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనకు కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాంటి అంటకాగినటువంటి అధికారుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే తిరిగి పాలన గాడిలో పడేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? రామాంజనేయులు గారు మొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. సో ముందుగా నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదట ఏబిఎన్ యాజమాన్యానికి, తర్వాత ముఖ్యంగా సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ఆ ప్రజల తరపున గొంతుక వినిపిస్తాం, ప్రజల తరపున సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎండగడతామని ఈ 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసినటువంటి ఏబిఎన్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇది ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించే విధంగా మీరు డిబేట్లు పెట్టడం కానీ, ప్రజా గొంతుకను వినిపించడం కానీ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు ఎన్నుకున్నటువంటి అధికారులు ఉంటారు, అదేవిధంగా ప్రజలచే నియమించబడినటువంటి అధికారులు ఉంటారు, ప్రజలచే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరిద్దరు కూడా ఒకరికొకరు వారధిగా పనిచేస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక ముఖ్యమంత్రి గారి పాత్ర మీదే ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే రాజు బాగుంటే, రాజు ప్రజాపాలన పట్ల ఒక విశ్వాసం ఉండి తాము ఎన్నుకున్నటువంటి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు రాజు నడిచినటువంటి బాటలోనే అధికారులు కూడా నడుస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాలు మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజునే ప్రజావేదిక కూల్చాడు. అది ఏ రకంగా సబబో ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. 10 కోట్ల రూపాయలతో ప్రజలు కట్టుబడినటువంటి పన్నులతో నిర్మించినటువంటి ప్రజావేదిక కూల్చినప్పుడే అధికారులకు అర్థమైపోయింది ఈయన కక్ష రాజకీయాలతో స్టార్ట్ చేశాడు అని. అదేవిధంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలి, వాళ్ళు లేకుండా చేయాలి అని ఏ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడు.
ఆయన అలా ప్రకటించేసేటప్పటికి అధికారుల్లో ఒక భయం ఏర్పడింది. అయితే ఆ భయము ఏర్పడినప్పుడు కొంతమంది అధికారులు ఇక జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం స్టార్ట్ చేశారు. భజన చేయడం స్టార్ట్ చేసి లక్ష్మణ రేఖ దాటారు. లక్ష్మణ రేఖ దాటడంతోనే పరిపాలన గాడి తప్పింది. మొత్తం కూడా ఈరోజు గాడి తప్పడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజాస్వామ్యంలో 151 సీట్ల మ్యాండేట్తో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కుప్పకూలి 11 స్థానాలకి పరిమితమైందంటే ఆ 11 స్థానాలు కూడా 5,000 ఓట్ల లోపల 6 స్థానాలు ఉన్నాయి. అవి గాన కొద్దిగా కష్టపడింటే మా వాళ్ళు అవి కూడా కలిసింటే ఏ 3-4 స్థానాలకే పరిమితమయ్యేటటువంటి పాలనని ఈ జగన్మోహన్ రెడ్డి చూశాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొత్త కాదు ఆయనకు 14 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. కంబైన్డ్ స్టేట్ లోనే 9 సంవత్సరాలు చేశాడు. విభజన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు మళ్ళా 4వ ముఖ్యమంత్రి. సో ఆయనకు ఒక విజన్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, ఆయన ఒక రైట్ ట్రాక్ లో నడుస్తాడు. కాబట్టి ఆయన పాలనలో ఎక్కడ కూడా పాలన గాడి తప్పలేదు. మీరు గమనిస్తే ఏ ఒక్క అధికారి కూడా ఇబ్బంది పడలేదు. కానీ ఈరోజు అత్యున్నత స్థాయి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నుంచి వాసుదేవ్ రెడ్డి, మరి అదేవిధంగా ధనంజయ రెడ్డి, తర్వాత మరి ఈరోజు నిన్న సంజయ్, వీళ్ళందరూ కూడా పేరు లెక్క పెడితే దాదాపుగా 15 నుంచి 20 మంది అధికారులు ఇంకా ఉన్నారు. అంటే లక్ష్మణ రేఖ దాటినటువంటి వాళ్ళు, సివిల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని అతిక్రమించినటువంటి వాళ్ళు, తమ నియమ నిబంధనలు తెలిసి కూడా తప్పు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సచివాలయంలో ఈ ఆఫీసును క్లోజ్ చేయాల్సిన పరిస్థితి, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం కావచ్చు, బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి ఇవన్నీ కూడా అసలు అక్కడ జరిగినటువంటి అంశాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు, లేకపోతే ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నిటి వల్ల ముందుగానే ప్రభుత్వం ఏర్పడక ముందే వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు బహుశా ఎప్పుడూ వచ్చిండవు. సో ఈ స్థాయి వరకు వెళ్ళింది అని అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? తప్పకుండా ఇప్పుడు ఏంటంటే అక్కడ మనకు వైసీపీ పాలనలో తప్పిదాలు అనేవి బహిరంగంగానే జరిగాయి. ఇప్పుడు మద్యం తీసుకుందాం, మద్యంలో డిజిటల్ పేమెంట్ లేదన్నప్పుడే వాళ్ళు అక్రమాలకి తెరదీశారు. అది క్లియర్ గా కనబడుతుంది. 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అన్నటువంటిది క్లియర్ గా కనబడుతుంది. ఇసుకలో ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నటువంటి ఇసుకను కాంట్రాక్టుల చేతిలో పెట్టి ప్రజలకు అందకుండా చేశారో అది ఖచ్చితంగా అక్రమాలకి బహిరంగంగా కనబడుతుంది. అదేవిధంగా టీటీడీ దేవస్థానంలో, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానంలో ఏ అర్హత లేకుండా ఒక ఐఏఎస్ అధికారి కూడా కాకున్నటువంటి ధర్మారెడ్డి గారు, ఇంక ఎవరు అధికారులే లేనట్టు ఆయన్నే గతంలో కొనసాగించారు, మళ్ళా ఇప్పుడు వచ్చి కొనసాగించి ఈవోగా తీసుకొని వచ్చారు. వీళ్ళందరినీ పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా తప్పు చేసినటువంటి వాడిగా చివరిలో ఎంత అంటే ఏ అధికారి ఆ స్థాయిలో ఉండి మరి సెలవుపై వెళ్ళడము అన్నటువంటి జరగల. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, వాసుదేవ్ రెడ్డి ఎవరు? ఈ వాసుదేవ్ రెడ్డి ఒక IRTS ఆఫీసర్. ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన ఒక సీనియర్ IAS ఆఫీసర్ చేయాల్సినటువంటి పోస్టుకు వచ్చాడు. అంటే మాకు అర్హత లేదని తెలిసి కూడా అందలు మెక్కాలని ప్రయత్నం చేశారే, అక్కడే తప్పు చేశారు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మా అధికారులు కూడా చాలా మంది నిష్ఠాత్ములు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు. అందుకే ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజు కూడా ఆ అధికారులతోనే మేము ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం. రైట్ డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. ఎమ్మెల్యే పార్సాద్ గారు, కంగ్రాచులేషన్స్. ముందుగా మీరు శాసనసభ్యులుగా ఎన్నికలు కావడం పట్ల ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా పాలనాపరమైనటువంటి అంశాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. మీరు ఆధునిక వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు ఎక్కడ చూసాం, అసలు నాకు ఒక ఇల్లు కావాలంటే కూడా సహకరించలేని పరిస్థితి. ప్రజలు భయపడ్డారు, లేదా అధికారులు భయపడ్డారు. నాకు అసలు కనీసం ఉండేందుకు కూడా రూమ్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో వెళ్ళామని కూడా మీరు చెప్పారు. సో అట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు వచ్చాయి? సో ఆ రకమైనటువంటి అంటే అసలు పాలన, ఆ రకమైనటువంటి పరిస్థితులు
ఎందుకు అసలు నెలకొన్నాయి? అవి ఏం జరిగింది అప్పట్లో? మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు కాబట్టి. సరే, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పాలన ఎంత దుర్మార్గమైన పాలన మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళు రాజకీయాలు చేసేది కానీ అధికారంలోకి వచ్చింది కానీ కేవలం సంపాదించుకోవడానికే తప్ప, అవినీతి ద్వారా దోచుకోవడానికే తప్ప, తరతరాలు దాచుకోవడానికే తప్ప ఇంకెందుకు కాదు అని వాళ్ళు నమ్మారు. అందువల్లనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దుస్థితి 11 సీట్లకు పరిమితమైంది. మనం చాలా సార్లు చూసాం, మనం చాలాసార్లు నేను డిబేట్ లో కూడా చెప్పాను, ప్రజలకు నేరుగా మా నియోజకవర్గంలో ప్రచారంలో కూడా చెప్పాను. ఈ వాళ్ళు వీళ్ళ తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదలు పెట్టుకొని 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఏం కావాలా అని ఆలోచన చేసిన పాపాన పోలేదు. ప్రజలు అడుగుతుంది ఏంటో వాళ్ళకి అసలు అర్థమే కాలేదు. వాళ్ళు వచ్చిందంతా అంటే మాకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, పెద్ద తీర్పునిచ్చారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి మమ్మల్ని పెద్ద గొప్పగా గెలిపించారు కాబట్టి ఇంకా ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని 5 ఏళ్ల పాటు ప్రజల్ని దోచుకోవడమే పనిగా పనిచేశారు వాళ్ళు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సో దీనికి దోచుకోవాలంటే ఆ నేరుగా దోచుకోలేడు కదా, అధికారులను అడ్డం పెట్టి దోచుకోవాలి. అధికారులని ప్రలోభ పెట్టి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారులను భయపెట్టి అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి అధికారులు తప్పనిసరిగా తమ మాట వినాలనే పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర తప్పులు చేయించినారు. ఇక్కడ రాజకీయ నాయకుడు నేరుగా సంతకం పెట్టాడు. నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా నేరుగా ఇక్కడ సంతకం పెట్టేది ఉండదు. మనం రికమెండ్ చేస్తేనో లేదా ఇంకోటి చేస్తేనే మంచి పనో తప్పనో ఏదో ఒకటి ఆఫీసర్లను అడ్డం పెట్టుకునే చేస్తారు. మంచి పని చేసేవాడైతే ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసుకొని ఆఫీసర్లని బూస్ట్ చేసి ఆఫీసర్లని మర్యాదగా చూసుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి పని చేయిస్తాడు. వాళ్ళు తప్పుడు పని చేయించాలంటే వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి తప్పుడు పని చేయిస్తాడు. అదే అధికారులు తక్కువ మంది అధికారులు అంటే 10 మందిలో 5 మంది అధికారులు ఎప్పుడు నార్మల్ గా బాగా పని చేస్తూ ఉంటారు. 1-2 అధికారులు తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, లేదా అధికారానికి దాసోహం అనేవాళ్ళు. వాళ్ళని అడ్డం పెట్టుకుని పరిపాలన అంతా కూడా తమ ఆదాయ వనరుగా మార్చుకునే పని చేశారు ఎమ్మెల్యేలందరూ కూడా. ఇక్కడ రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పింది. వీళ్ళు కేవలం అంటే ఎక్కడ నేను ఆదోన్లో చెప్తాను చూడు, ఆదోని నేను వచ్చేసరికి ప్రజలు నాకంతా చెప్పింది ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం మాట్లాడలేని పరిస్థితి, ఎవరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి, అతను విలువైన స్థలాలని ప్రజలకు సంబంధించిన స్థలాలని కబ్జా చేస్తూ ఉంటే పట్టించుకోలేని పరిస్థితి, ఎవరు కూడా ఎదురు తిరగలేని పరిస్థితి, నా స్థలము ఎందుకు కబ్జా చేస్తున్నా అడగని పరిస్థితి. ఎవరైనా పొరపాటును నోరు తెరిచి అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, దౌర్జన్యాలు, దాడులు. ఇట్లా ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడం ఇవన్నీ కూడా ఒక రకమైన నాటకీయంగా జరిగిన పరిణామాలు. ఇవన్నీ కూడా గట్టిగా చెప్తాను. ఇది నా నియోజకవర్గంలోనే కాదండి, నా ఒక్క నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఇలా ఉన్నాడు అంటే నేను నమ్మను. అన్ని నియోజకవర్గం 151 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచిస్తే 151 చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండడం వల్లనే ప్రజలు పూర్తిగా తిరస్కరించారు, చీకొట్టారు. ఇంకా ఈ నాయకత్వం మన రాష్ట్రానికి పనికిరాదని జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టినారు. సో ఈ రోజు మనం చేయాల్సింది ఏమిటి? మంచి పరిపాలన ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం. మంచి పరిపాలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం. దానికి తోడు ఎవరైతే ఈ డబ్బు తినేశారో, ఎవరైతే అవినీతి లాగా జోబులో వేసుకున్నారో డబ్బులు, వీటిలన్నింటినీ ఇది ప్రజాధనం, ప్రజలకు సంబంధించిన డబ్బులు. ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బులే కదా ఇవన్నీ కూడా. ప్రజల డబ్బులు తినేసి చాలా మంది నిన్న కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందో, 5 ఏళ్ళు ఇట్లా గడిచిపోతే తర్వాత ఎలక్షన్లు వస్తే చూసుకుందామంట. అంటే వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని చాలన్నారంటే 5 ఏళ్ళు మనం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం, తరతరాలకు అవసరమైనంత సంపాదించుకున్నాం. ఈ 5 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా హాలిడేస్ గడిపేద్దాం, మళ్ళీ ప్రజల అమాయకులకి ఏదో మాయ మాటలు చెబుదాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని కళ్ళగంటా ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పటికీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలు ఎందుకు వాళ్ళని తిరస్కరించారన్నారో అర్థం చేసుకోలేకున్నారన్న ఆ బాధ అంతా కూడా. అరే ఇంట్లో కూర్చోబెట్టినారు కదా, ఎందుకు ఇంత ఘోరంగా మనం ఓడిపోయినాం,
ఎందుకు ఇంత భయంకరమైన పాలన చేశామని కనీసం వాళ్ళు చర్చించుకోవాలి కదా. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు 5 ఏళ్ళు పడుకుందాం, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, 5 ఏళ్ళు నిద్రపోదాం, 5 ఏళ్ళు అటు ఇటు తిరిగి వద్దాం, మళ్ళీ వచ్చేస్తే ప్రజలు మన కోట్లేస్తారు, ఇట్లాంటి అంటే నేల విడిచి సాము చేయడం. భూమి మీద నడుస్తలేరు వాళ్ళు, ఇంకా ఆకాశంలో తిరుగుతా ఉన్నారు వాళ్ళు. ఏదో ఇది సరైంది కాదు. ఈ రోజు మనం చేయాల్సింది కూడా ఏంటండి, వాళ్ళు చేసిన తప్పుడు పనుల మీద విచారణ చేయాలి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళ దగ్గర ప్రజాధనాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన పవిత్రత కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా గతంలో అనేక అంశాలపైన మీరు ప్రశ్నించున్నారు. సో అక్కడ గత పాలనలో జరిగినటువంటి పరిస్థితులు ఏ రకంగా వ్యవస్థలను కూడా వాళ్ళు ప్రభావితం చేసేలాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేశారు అనేటువంటిది కూడా మనం చూద్దాం. సో జీవరావు గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. జీవరావు గారు నమస్కారం. సో మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం ఆర్థిక పరిస్థితుల మీద మాట్లాడారు అప్పట్లో, లేకపోతే అక్కడ నెలకొన్నటువంటి పరిణామాల మీద మీరు చెప్పినటువంటి పరిస్థితి మీడియాకు కూడా మాట్లాడారు. కానీ పాలకుల కంటే ముందు అధికారులే మీ పైన కౌంటర్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం అధికారుల యొక్క పనితీరు, అధికారుల యొక్క వ్యవహరించిన తీరు. సో మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ రకంగా వస్తున్నారు, మళ్ళీ కూడా మాకు అప్పుడు అలా పనిచేసి అప్పుడు ఎలా వ్యవహరించి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాలకు కూడా కొంతమంది తెరలేపుతున్నారు అనుకో, కానీ అన్నిటిని పరిశీలిస్తుంది. సో అధికార యంత్రాంగం ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూస్తారు? ఒక రాష్ట్రం ఆర్థికంగా కానీ ముందుకు సాగాలి అని అంటే పాలనలో అధికారులు చూపాల్సినటువంటి చొరవ కావచ్చు, వారి యొక్క ప్రయత్నం కావచ్చు, వారి కమిట్మెంట్ ఎలా ఉండాలి, ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు దాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ మీకు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే మనం తిరుమలతో మొదలు పెడదాం. ఇప్పుడు తిరుమల పుణ్యక్షేత్రము ఎవరి అధీనంలో ఉండాలండి? హిందూ సాంప్రదాయాన్ని, హిందూయిజాన్ని నమ్మినటువంటి వ్యక్తులు మాత్రమే తిరుమలని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఒక్క నమో వెంకటేశాయ నమః అన్న ఒక్క నామం తప్పించి వేరే ఏ విధమైన పదం కూడా అక్కడ వినపడకూడదు వాస్తవానికి. అయితే తిరుమల వెళ్ళి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి రోజా గారైనా మరొకరైనా కానీ, మరి వాళ్ళకి ఒత్తాస పలికేటువంటి అధికారులు కానివ్వండి, ఆ ప్రక్షాళన అనేటువంటిది నిజంగా తిరుమల నుంచే ప్రారంభం అవ్వాలండి. ఏ రకంగా ప్రారంభం అవ్వాలంటే అరాచకాలు చేసినటువంటి ఈఓని అక్కడి నుంచి తక్షణం తొలగించడంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా తిరుమలలో సామాన్యమైనటువంటి భక్తులకి ప్రయారిటీ ఇస్తూ పరదాలను పూర్తిగా తొలగించేసి అక్కడ అలాగే ప్రసాదం అంటే తిరుమల ప్రసాదం ఎంత పవిత్రమో ఆ ప్రసాదాన్ని కాస్త పొందటం మహద్భాగ్యము అనుకునేటువంటి పరిస్థితి కొనసాగాలంటే నిజాయితీ పరులైనటువంటి అధికారులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడే నేను రాజకీయాలకు అతీతంగా ఒక క్షణం కనుక ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో పాటుగా కొద్దిగా మెతకతనాన్ని తగ్గించుకుని ఇలాంటి వ్యక్తుల పట్ల ఎవరైతే అవినీతితో ఉండి పవిత్రమైనటువంటి తిరుమల లాంటి క్షేత్రంలో రాజకీయాల గురించో ఇంకో దాని గురించో ప్రవర్తించేటువంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక చిన్న సూచన మాత్రం నేను చేస్తానండి. అంటే వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవటం అంటే అది ప్రజలకి మేలు చేయటం మాత్రమే. తిరుమల విషయం అలా మొదలైతే తర్వాత ఒక ఆర్థికవేత్తగా నేను గమనించింది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము ఒక రాజధాని కూడా లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి ప్రయత్నం మొదలు పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి అపోజిషన్ లీడర్గా ఉండగా ఆమోదించి కూడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్షణమే దానికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో గత ఎన్నికల ఫలితాలు రాగానే విజయం గారు చెప్పినటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తుందండి. ఆవిడ ఏమన్నారంటే, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటే నేను ఎక్కువ సంతోషించేదాన్ని అన్నారు. ఆవిడ యొక్క కోరిక బహుశా ఇదేనేమో, మరి భగవంతుడు ఈ రకంగా ఆ కోరికను తీర్చాడు. ఇప్పుడు వారి కుమారుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకునేటువంటి అదృష్టం అని నాకు అనిపిస్తుంది. అధికారుల తీరు విషయానికి వస్తానండి, ఇప్పుడు ఒక ఆర్థికవేత్తగా నేనేం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపరీతమైన అప్పుల్లో ఉంది. ఈ యొక్క అప్పుల పట్ల కనుక మనం శ్రద్ధ వహించకపోతే రాబోయేటువంటి తరాలకి చాలా ఇబ్బందులు అవుతాయి. ఒక కుటుంబం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ఆస్తులు కొనటం కోసం అప్పు చేస్తే తప్పు లేదు,
అభివృద్ధికి ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తే తప్పు లేదు, కానీ రోజువారీ కార్యక్రమాల కోసం కూడా అప్పులు చేస్తే ఇబ్బంది అంటే అక్కడ దూరి కృష్ణ అని చెప్పి ఒక అధికారి ప్రెస్ మీట్కి వచ్చేసి నా యొక్క అర్హత గురించి ప్రశ్నించాడు. వాళ్ళందరికీ తెలుసండి, అదే గూగుల్ చెప్పుద్ది. 21 డిగ్రీలు నేను చదువుకున్నాను. వాళ్ళ మంత్రివర్గంలో ఏ ఒక్క మంత్రి అయినా దానిలో ఒక డిగ్రీ అయినా చదివినటువంటి వాళ్ళు ఉన్నారో లేదో ఆయన ఆలోచించుకోవాలి. రైట్ చేసిన ఇష్యూస్ని వదిలిపెట్టేసి తర్వాత నా యొక్క వేషధారణ గురించో నేను నటించిన సినిమాల గురించో మాట్లాడటం ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతుంది. ఏ అధికారైనా సరేనండి, వ్యక్తిగతమైన విషయాల్లోకి నేను వెళ్ళను, కానీ అధికారులు ఎవరైనా సరే ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకుండా అవినీతికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రతి అధికారి మీద కూడా జల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి రాజకీయ నాయకుడిని నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు లేకుండా జైల్లో పెట్టడానికి కారకులైనటువంటి ప్రతి అధికారి మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రతి తెలుగువాడు కూడా కోరుకుంటున్నాడు. నిజానికి రక్తం మరిగిపోతుంది అనమాట తలుచుకుంటే. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని అలా శిక్షించడానికి కారకులైన అధికారుల మీద తక్షణమే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆడుకుందాం రా అనుకుంటా 100 కోట్ల రూపాయల పైన మరి అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఎవరో ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులతో పాటుగా ఇటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఒకవైపుగా పాలన గాడిలో పెడుతూనే జరిగినటువంటి వాటి అన్నిటిపైన కూడా లోతుగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలైనట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం కొన్ని కార్యాలయాలని సీజ్ చేశారు. సో అక్కడ ఉద్యోగులు వెళ్తూ వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఇంకా ఏం చేయాలి, ఎలాంటి పాలనలో మార్పులు తీసుకురాబోతున్నారు. సో అధికారులకు సంబంధించిన విషయంలో ఈసారి నియామకాల్లో కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించుకుంటే రాష్ట్ర పాలన గాడిలో పడాలంటే ఖచ్చితంగా విజన్తో పాటు కఠినమైనటువంటి నిర్ణయాలు, ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది అభిప్రాయం కూడా మనం చూసాం. ఇంతకుముందు జీవరావు గారు కూడా మాట్లాడుతూ కొంత మెతక వైఖరితో వ్యవహరిస్తారు, దీనివల్ల మళ్ళీ ఏముందులేనే భావంతో ఉంటారు. అధికారుల విషయంలో ఈసారి అలా ఉంటే కష్టం. ఖచ్చితంగా మంచి టీం మంత్రివర్గాన్ని ఏ రకంగా ఏరుకూర్చి ఎన్నుకొని ముందుకు పోతున్నారు. అదే తరహాలో హెచ్ఓడీలు కావచ్చు, జిల్లాల్లో కావచ్చు ముఖ్యమైనటువంటి అధికారులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది వస్తున్నటువంటి అభిప్రాయం. సో ఆ రకంగా నిర్ణయాలు ఉండబోతున్నాయా రామాంజనేయులు గారు? తప్పకుండా అలాంటి నిర్ణయాలే ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పోస్టింగ్లు చూడండి మీరు. వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారిని ఎవరిని వేసుకున్నాము? నీరబ్ కుమార్ గారు. ఆయన బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ ఆయనకు అర్హత ఉంది. ఆయన అర్హత ఉన్నా కూడా అలాంటి అధికారులు 5 మందిని పక్కన పెట్టి ఆనాడు ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారిని నియమించారు. మేము అలా చేయలేదు. ఆ తర్వాత నియమింపబడినటువంటి రవిచంద్ర గారిని చూడండి. చీఫ్ సెక్రటరీ అంటే సీఎం గారి పేసీలో అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి అధికారి ఎలా వేశాము? అక్కడ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నీతి నిజాయితీతో గతంలో పనిచేసినటువంటి ఒక అధికారి మచ్చలేనటువంటి రవిచంద్రని అక్కడ వేశాం. అట్లాగే శ్యామలరావుని చూడండి. ఈరోజు టీటీడీ ఈవోగా అర్హత ఉంది ఆయనకు బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ. ఆయన సర్వీసులో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేదు. సో అందులోనూ ఆయన ఒక భక్తిపరుడు. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఆ భగవంతుని మీద భక్తున్నటువంటి వాళ్ళనే అక్కడ తీసి వేయడం అనేటువంటి జరిగింది. ఈ అపాయింట్మెంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో లేరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఆనాడు జరిగింది ఏంటి? ఏ ఉన్నతమైనటువంటి కీలకమైనటువంటి పోస్ట్ అయినా సీఎం గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని వేయడం అనేటువంటిది బహిరంగ రహస్యం. అంతలోనూ ఇక్కడ మనం గమనించాల్సి వచ్చింది ఏంటంటే తమకు అర్హత లేదని తెలిసినా జూనియర్ మోస్ట్ అని తెలిసినప్పటికీ కూడా సీఎం గారు అందరం ఎక్కిస్తారంటే అందుకోవడంలో అధికారులు తప్పు చేశారు. దాన్ని సరిదిద్దుకోవడానికి అనేక తప్పులు చేశారు. దీనివల్ల పాలన గాడి తప్పింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. కేవలం ఒక 10% అధికారులు తప్పిదాల వల్ల వ్యవస్థను తప్పుపట్టడం సబబు కాదు. నేను కూడా అదే క్యాడర్లో 30 సంవత్సరాలు చేశా. దాదాపుగా 5-6 ప్రభుత్వాలు మారినాయి. మేము చేసిన పాలనలో ఎక్కడ కూడా మచ్చలేదు. కాబట్టి అలాంటి అధికారులు ఇంకా మాకు 80%, 90% ఉన్నారు. వాళ్ళలో బాగా పనిచేసి ప్రజల పాలన పట్ల అంకిత భావంతో చేసేటటువంటి అధికారులని మేము ఆల్రెడీ గుర్తించాం. అందులోనూ ముఖ్యమంత్రి గారు
40 సంవత్సరాల ఇండస్ట్రీ ఆయనకు. ఆయన ఏ అధికారి ఎలా పనిచేస్తాడో తెలుసు. ముఖ్యంగా ఆ అధికారి మాటలు బట్టి లేదా ఆయన ముఖాన్ని బట్టి ఆయన చెప్పగలడు ఇతడు ఎలాంటి అధికారి అనేటువంటిది. కాబట్టి గతంలో ఆయన అలాగే అధికారులతో పనిచేయించాడు. మీరు గతంలో చూశారు, ఒక చూసాం సార్. అంటే మీరు అధికారి, ఒకప్పుడు మీరు అధికారి, ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఎందుకంటే అధికారుల నిర్ణయాలకి ప్రయారిటీ ఇస్తారు ప్రజాప్రతినిధుల కన్నా అనేటువంటి ఒక అపవాదం అనొచ్చు, లేకపోతే అది వాస్తవం కావచ్చు. పార్టీలో కానీ సీనియర్లు ఎమ్మెల్యేలు కావచ్చు కూడా అంటుంటారు. సో ఇప్పుడు ఈసారి కూడా అట్లాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఏంటి అసలుకి? అలాంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మోర్ రిసెప్టివ్. ఎవరు ఏమి చెప్పినా వింటారు. విన్న తర్వాత ఆయన ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తారు. గతంలో కూడా చంద్రన్న బీమా తెచ్చినప్పుడు నేను లేబర్ కమిషనర్గా అన్ని పథకాలు ఒక చోటికి తీసుకొని వచ్చి 3 లక్షలు ఇద్దామంటే ఆయన 3 లక్షలు కాదు 5 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం చెప్పిందే వింటాడనేది ఎక్కడా లేదు. సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు కూడా మేము వేద్దామంటే ఎక్కడ వేస్తారు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. అంటే అక్కడ అధికారులకు సీఎం గారికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటది. గతంలో మా అధికారులు చెప్తున్నారు మాకు ఆ స్వేచ్ఛ లేదు కాబట్టే కొన్ని నిర్ణయాలు తప్పులు జరిగాయని. మీరు ఇప్పుడు గమనిస్తే కొంతమంది అధికారులు తీసుకోండి, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళు దూరం అయ్యారు, అధికారానికి దూరం అయ్యారు తప్ప అవినీతికి దగ్గర కాలే, తప్పిదాలకు దగ్గర కాలే. కాబట్టి ఇప్పుడు కూడా అధికారులు బాగున్నారు. వాళ్ళని మేము చక్కగా పరిపాలన చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎప్పుడు సార్ అంటే ఆల్రెడీ కసరత్తు జరుగుతుంది అనేటువంటి కూడా చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఉండొచ్చు సార్ ఈ నిర్ణయాలు, ఎప్పుడు ఈ మార్పులు చేర్పులు ఉంటాయనుకోవచ్చు? మార్పులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఈరోజు సీఎం పేసీలోకి ఒక 2 అధికారులని, మంచి నిష్ఠాత్ములైనటువంటి అధికారులను ఇక్కడ తీసుకురావాలనేసి అనుకున్నాము. తర్వాత అట్లాగే కీలకమైనటువంటి శాఖల్లో పనిచేసి ఇప్పుడు మంత్రులుగా ఇచ్చాము. మంత్రులు కూడా కొంత స్టడీ చేస్తారు. వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి అధికారులు కావాలి, ఎలా ఉండాలి అన్నటువంటిది వాళ్ళ స్వేచ్ఛకు కూడా అవకాశం ఇచ్చాడు. గతంలో ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి లాగా తానే నిర్ణయించి చివరికి మంత్రుల పేసీలో కూడా ఎవరుండాలో ఆయనే చెప్పేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భాలు చూసాము. మా ముఖ్యమంత్రి అలా కాదు, మంత్రులకు స్వేచ్ఛ ఇస్తాడు. మంత్రులు కూడా వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళకు దగ్గరగా పనిచేసేటటువంటి వాళ్ళ ఆలోచనకు దగ్గరగా పనిచేసే అధికారుల్ని వాళ్ళు ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టి 1-2 రోజులు పడుతుంది అంతే తప్ప దీంట్లో ఆలస్యం ఏమి లేదు. కానీ సార్ కొంతమంది అధికారులు గతంలో ముఖ్యంగా టీటీడీ విషయంలో కూడా మనం చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి అయితే ప్రక్షాళన మొదలు పెట్టాలనుకున్నారో అక్కడే సంబంధించే చాలా విమర్శలు కావచ్చు, చాలా అంశాలపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలని ప్రభావితం చేసేలాగా వ్యవహరించారు. కొన్ని నిర్ణయాల విషయంలో కావచ్చు, లేదా కొన్ని సంస్థలకు సంబంధించి వెళ్ళి కావచ్చు, లేదా వారికి ఇక్కడికి తీసుకురావడం కావచ్చు, లేదా వారికి మర్యాదలు కావచ్చు, రకరకాలటువంటి ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా అధికారులు ఆ స్థాయి వరకు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఉంటుంది, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు వాళ్ళకి? అట్లాంటి వాళ్ళ విషయంలో ఎట్లా వ్యవహరించబోతున్నారు? తప్పకుండా వాళ్ళ మీద విచారణ చేపడతాం. ఎందుకంటే గతంలో ఆడపిల్లలకు బడికొస్తా అని సైకిళ్ళు, ప్రజా డబ్బులతో కొన్నటువంటి సైకిళ్లు మూలన పడేశారు. 5 సంవత్సరాలు ఏం పాపం చేశారండి? బలహీన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లలు బడికి వెళ్తామంటే వాళ్ళకు ఉపయోగపడే సైకిళ్ళు. అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవర్ ఆటోలు, ఈ రిక్షాల్లో బండి లాగలేరు, చెత్తను లాగలేరని ఆయన ఒక మానవీయ కోణంలో, మానవతా దృక్పథంతో దాదాపు 100 కోట్ల రూపాయలతో పవర్ ఆటోలు కొంటే ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని మూలన పడేసింది, తుప్పుపట్టి పడింది. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి అధికారులను ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు వేయడం ద్వారా కనువిప్పు కలిగించాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తప్ప ఎవరి మీద కక్ష లేదు. ఎవరి మీద మాకు ఏ అధికారి మీద కక్ష లేదు. తప్పు చేసిన అధికారుల మీద మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. హర్షర్ గారు, ముఖ్యంగా మొన్న దర్శనానికి వెళ్ళినప్పుడు, శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నాం, చూస్తారు మీరన్నారు, శ్యామలరావు గారిని నియమించారు. కానీ మీకు కూడా తెలుసు, అక్కడ కూడా మీరు స్థానికంగా గతంలో అనేక అంశాలపైన కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేకపోతే ప్రజల ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడారు. టీటీడీ అంశాలపైన కూడా చాలా చర్చించాం. సో అక్కడ ఎలాంటి ప్రక్షాళన
మొదలు కావాలి. ఈ మార్పు ప్రస్తుతం ఈవో మార్పుతో సరిపోతుందంటారా? సో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఉద్యోగ నియామకాలు కావచ్చు, లేదా తాత్కాలిక ఉద్యోగులు కానీ వేరే వారు కావచ్చు, లేదా మిగిలినటువంటి అంశాలు భక్తిపరమైనటువంటి అంశాలు కాకుండా ఆ క్షేత్రాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారు, వాటిని ఎట్లా సెట్ చేస్తారు? ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం అనే పుణ్యక్షేత్రాన్ని దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు, దానికి అధికార కేంద్రంగా చేసుకున్నారు అంటే ఎంత దుర్మార్గమో ఆలోచన చేయండి. కేవలం ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా తీసుకెళ్లి సొంత ఖర్చులు పెట్టడం, వెహికల్స్ కొనడము, రకరకాల దుబారా చేయడం దగ్గర మొదలు పెట్టుకొని మీరు చెప్పినట్టుగా ఎవడికి పాటు అంటే హిందువు తప్ప ఎవరు కూడా అందులో ఉద్యోగిగా ఉండకూడదు, ఉద్యోగం చేయకూడదు అనే నియమాన్ని అతిక్రమించి ఆయన చైర్మన్ దగ్గర నుంచి అందరినీ క్రిస్టియన్లతో నింపేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించిన దాన్ని హిందువులు అసలు క్షమించరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందువల్ల తీవ్రంగా వ్యతిరేకించి మీరు తిరుపతి పార్లమెంట్ లో చూడండి, తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. పరిణామాలు ఇలాగే ఉంటాయి. రెండో విషయానికి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా కుదరదు. మేమంతా ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి స్పష్టమైన అవగాహన పెంచుకోగలిగి ఎవరు అవినీతి పరులు కాదు, ఎవరు బాగా పని చేయగలుగుతారు, ఎవరు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతూ అవినీతికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకోవడం పెద్ద టైం కూడా పట్టదు. అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అధికారుల మీద దృష్టి పెట్టగలిగితే నేను ఈ రోజు అంటే ఎందుకంటే అడుగుతున్నాను సార్, అంటే మీరు కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, మీరు కూడా పాలన సంబంధించిన విషయంలో భాగస్వామ్యులు, ప్రజలకు జవాబుదారి కాబట్టి ఒకవైపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల పైన ఖచ్చితంగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది, కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు, దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. మనం చూసాం ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కూడా అంటే డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, ఆర్డీఓ స్థాయిలో కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు కూడా ఒక ఏకపక్ష ధోరణికి వెళ్ళిపోయి ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుగుణంగా పనిచేస్తే పోతుంది, మనకి ఎందుకు లేదు తలనొప్పులు అనేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒత్తిళ్లు కావచ్చు, మరొక రకమైనటువంటి ప్రలోభాలతో వ్యవహరించారు. సో ఇప్పుడు వాటిని సరిచేయడం ఎలా? సరే తప్పనిసరిగా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, కేవలం అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, అన్ని ముఖ్యమంత్రి గారిని చూసుకుంటారు అంటే అది అవ్వదు. ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే, ఏ మంత్రికి ఆ మంత్రి శాఖలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అవగాహన తెచ్చుకొని ప్రక్షాళన కింద నుంచి మొదలు పెడుతూ పోతే తప్ప ఇది త్వరగా పూర్తయ్యే అంశం కాదు. లేకపోతే ఎవడైతే తప్పు చేసినాడో వాడికి 100 ఆప్షన్స్ ఉంటాయి. వాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు, మన ముందు వచ్చి బొకేలు ఇస్తా ఉంటాడు, మనకు శాలువాలు కప్పుతా ఉంటాడు, మనకు దండాలు పెడతా ఉంటాడు. వాడు ఏదో విధంగా మన దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని తీసుకుపోయి అందరికీ చూపించి నేను కూడా ఈయనతో కుమ్ముకైనా నేను కూడా ఇంకొక అవినీతి పరుడు అని చెప్తాడు. ఏదో రకంగా తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు, తను చేసిన తప్పుల్ని దాచే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ జరగకూడదంటే వెంటనే పరిపాలనలో పూర్తిగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. మేము అదే పనిలో ఈ రోజు నిన్నటి నుంచే నేను ఆ పనిలో ఈ రోజు సాయంకాలం కూడా మున్సిపల్ ఆఫీసుల్లో ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసర్ల దగ్గర కూర్చొని పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. మున్సిపాలిటీలో ఏం జరిగి ఉంటది, రెవెన్యూలో ఏం జరిగి ఉంటది, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏం జరిగి ఉంటది, ఎక్కడ ఏ రకమైన అవినీతి జరుగుతుందనే మనకు సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంది. ఏ ఎమ్మెల్యేకైనా సరే సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, చెప్తూ ఉంటారు వచ్చి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు, అదే ఆఫీస్ లో పనిచేసే నిజాయితీ పరులు, వీళ్ళు ఎప్పటికప్పుడు మనకు సమాచారం ఇస్తారు. సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని క్రాస్ వెరిఫై చేసుకుని ఎక్కడికక్కడ మనం చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ దీన్ని ఆపగలిగితే కేవలం 3 నెలల సమయం సరిపోతుందండి పాలన పూర్తిగా కంట్రోల్లోకి రావడానికి. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనం 3 నెలలు దాని మీద కూర్చొని సరిగ్గా ఆఫీసర్లతో టైం స్పెండ్ చేయగలిగితే 100% ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనం చేసే పని విధానానికి అలవాటు పడతారు, మన ఆలోచన విధానానికి అలవాటు పడతారు. ప్రభుత్వం ఏం కోరుకుంటుందో, ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పినాం, ప్రజలకు సంక్షేమం చేస్తామని చెప్పినాం, ప్రజలకు అవినీతి చేయమని చెప్పినాం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే పొలిటీషియన్ ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వాళ్ళు మార్చుకుంటారు. అవినీతి పొలిటీషియన్, అవినీతి ఎమ్మెల్యే దగ్గర, అవినీతి మంత్రి దగ్గర అట్లాంటి వాళ్ళే చేరతారు పోయి.
నిజాయితీ పరుడనని ఎమ్మెల్యే దగ్గర, నిజాయితీ పరుడైన మంత్రి దగ్గర నిజాయితీ పరులు పోయి చేరుతారు. సర్వసాధారణమే అది. సో కాబట్టి ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా పూర్తిగా సమయం ఇచ్చి చేసుకోవాల్సిన అంశంగా నేను చూస్తాను. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఆ ప్రక్షాళన అయితే అన్ని క్షేత్రస్థాయి నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఏం చెప్తారు? సో ఈసారి అట్లా ఉండవు, ఖచ్చితంగా ఎవరేం చేశారో కూడా మొత్తం మా దగ్గర డేటా ఉందని చెప్పేసి రామాంజనేయులు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆ రకంగా చర్యలు ఉంటాయి, పాలనలో మార్పు కూడా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానంగానండి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికైనా సరే అధికారులే చాలా ప్రాధాన్యత. ఇప్పుడు ఒక అధికారి యొక్క పదవీ కాలం కేవలం 5 సంవత్సరాలు కాదు. ఇప్పుడు 25 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి అధికారిగా జాయిన్ అయ్యారనుకోండి, ఐఏఎస్లో ఐపీఎస్లో అంటే ఒకప్పుడు చాలా రోల్ మోడల్గా వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు యూత్ అంతా కూడా. అలాంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి అధికారులు మనం జనరలైజ్ చేసిన మాట్లాడలేనండి. అందరూ కాదు కానీ అన్నట్టుగా వ్యవస్థ మొత్తం అయిపోతుంది కదా. అయితే మంచి చెడు అన్ని ఉంటాయండి. అయితే ఇప్పుడు అధికారుల్లో ప్రధానంగా ఎవరి దగ్గర అయితే ఆరోపణలు ఉన్నాయి, ఎవరైతే ఖచ్చితంగా అవినీతి పరుల వెంటే తిరిగారో ఆ యొక్క అవినీతిలో భాగస్వాములైన వాళ్ళందరి దగ్గర కూడా ఆ యొక్క డబ్బును రికవరీ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలండి బ్రహ్మరథం పడతారు ఎవరికైనా సరే. అయితే ఇక్కడ 2 ఉదాహరణలే తీసుకోవాలి చాలా బ్రీఫ్గా. ఒకటి మద్యం పాలసీ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మద్యం పాలసీలో మనం అంతా కూడా డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎకానమీ అంటూ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో కేవలం క్యాష్తో మాత్రమే మద్యం ట్రాన్సాక్షన్లు చేస్తుంటే దాని గురించి పురంధేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి సెటైర్లు మనం ఎప్పుడు కూడా మర్చిపోం. దానికి కారణం ఏంటి? అధికారుల యొక్క వత్తాసు చూసుకున్నారు. ఆ అధికారులు గమనించాల్సింది ఏంటంటే ఎవరి యొక్క అండదండలు చూసుకుని ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములు అయ్యారో ఆ అధికారం శాశ్వతం కాదని గమనించాలండి. మనిషి యొక్క జీవితమే శాశ్వతం కాదు, అలాంటప్పుడు అధికారం ఎలా శాశ్వతం అవుద్దండి? అందుకని ఏ అధికారైనా సరే గమనించుకోవాల్సింది ఏంటంటే నిజాయితీ పరులైన వ్యక్తులతో కలిసి ట్రావెల్ అవుతూ ప్రజలకి మేలు చేస్తే ఆ రాజకీయ నాయకుడితో పాటు వీళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతారు, లేకపోతే చరిత్రహీనులు అవుతారు. అయితే ప్రస్తుత ప్రభుత్వము ఆ దశలో వేస్తున్నటువంటి మొదటి అడుగులకి నేను ఖచ్చితంగా అభినందిస్తానండి. ఇలానే ముందుకెళ్ళి మరింత విజయం సాధించాలని